పాట సంఖ్య 13 జయమని పాడు ప్రభు యేసునికి హోసన్నా జయ ప్రభు వచ్చుచుంటే. ఈ పాట పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని వింటాము. దేవుని దాసుని కూడా అన్నగారు మనం చూస్తున్నాం. దయచేసి పైన స్థానం సరిపోకపోతే కింద ఫస్ట్ ఫ్లోర్లో కూడా అవకాశం ఉంటుంది. పెద్దవారు పైకి లేకపోతే కింద చేసి ఉన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కూర్చోవచ్చు. Prabu Yesu name
మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. 1 Corinthians chapter 1, reading all together, verse 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. పల్లెలలో అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ద్వితీయ సత్యనామమున వెరక ప్రార్థన మందిర ఆవరణములో మీ పాద పద్మముల చేత ప్రణతిలి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులు ఊపిరించి ఈ కొత్త సంవత్సరం 3వ మాసములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మీరు మాకు సహాయం చేసిన సహాయకురాయి అభినేచులు అయినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకే శిలువలో దహన బలిగా యాగముగా చేయబడినందుకు స్తోత్రాలు. మా కొరకై శిలువలో కాచిన రక్తమును బట్టి మమ్మల్ని కడిగి స్వకీయ సామ్రాజ్యముగా, దేవుని ప్రజలుగా, జనముగా, స్వాస్థ్యముగా, రాజ్యముగా, ప్రజగా మీరు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడుతూ క్రీస్తు యొక్క శిలువను మోస్తూ ప్రకటిస్తూ ఆ రూపంలోనికి మేము మార్చబడుతూ ఆయన వలె ఉండునట్లు మాకు అనుగ్రహించిన పోస్తల కార్యం 2:42 విదాసు భక్సి గారి ద్వారా ఇచ్చిన ఆధ్యాత్మికమైన క్రమంలో మేము సాగిపోవటానికి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నిన్నటి దినం నుండి మా అక్కర కొద్ది మానవ హద్దుబాటులో మీరు మాకు పరిచయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇద్దరు కూడా సమీప దూర ప్రాంతాల నుండి రావడానికి కొంతమందికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఆ స్థలాల నుండి సేవకులను బాధ్యత వహించే వారిని, విశ్వాసం యవనస్తులు, అలాగే రకరకాల విభాగాల్లో కనిపించే విభాగాల్లో పనిచేసే వారిని అందరూ తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బెరాకాలు మీరు ప్రతిష్ఠించుకొని దేవా ఈ దీపస్తంభాన్ని మీరు కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. నిరాశ్రయ దైవ సేవకులు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. కలిసి పనిచేస్తున్న సంఘ పెద్దలు, ఇతర పరిచారకులు, సంఘమును బట్టి అనుబంధ సంఘాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మూలకు విసిరివేయబడినట్లు నీ స్థలములో కూడా మీరు కరుణించి మీ సంఘమును వర్ధిల్లింపజేసి విస్తరింపజేసి వ్యాపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా రాబో దినాల్లో ఈ సంఘము యొక్క గుడారములను వ్యాపింపచేయండి, ప్రాకారములను విస్తరింపచేయండి. నా మహిమ కొరకు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది యవనస్తులు ఉన్నారు, కొంతమంది అకాడమిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. అందరికీ అవసరమైన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. వివాహాల కొరకు కనిపెడుతున్న వారు దేవా కరుణించి వారికి కూడా సరైన సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. వివాహమై పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారిని కరుణించండి. గర్భవతులను కరుణించి సుఖమైన కాంతి కొరకే సిద్ధించి పాశ్చాత్య దేశాల్లో ఉన్నత చదువుల కొరకు ఎదురు చూస్తూ అడ్మిషన్స్, ఇమిగ్రేషన్ ఇలాంటి వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారి యొక్క ప్రయత్నంలో మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగులు కరుణించి ఉద్యోగం అనుగ్రహించండి. ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్, రీలొకేషన్, ప్రమోషన్స్ ఇలా కనిపెడుతున్న వారికి కూడా జ్ఞాపకం చేసుకుంటాం. చేతి పని చేసుకుంటున్న వారు, మీ సేవ, మీ రాజ్యవ్యాప్తిలో ప్రయాసపడుతున్న వారిని కరుణించి అందరికీ అవసరమైన సహాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని కరుణించండి తండ్రి. ఈ వేసవి కాలంలో జనరల్ ఎలక్షన్కి వెళుతుండగా మీ చిత్తంలో నా పార్టీల అధికారంలోకి వచ్చినట్లు దయచేసి సహాయం ఇచ్చి నీ వాక్యము రాజ్యం ప్రబలమై వ్యాపించినట్లు నీ ప్రజలు సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకున్నట్లు నీకు ఇష్టమైన పార్టీలో అధికారంలో ఉండనట్లు మీరు సహాయం చేయండి. రాజ్యం మీది, ప్రభుత్వం మీది, రాజు మీరు, అధికారి మీరు కనుక మీ చిత్తవృత్తి చొప్పున సమస్తాన్ని నిర్వహించి 140 కోట్లున్న ఈ దేశపు ప్రజల యొక్క క్షేమము, మేలు మీరు కోరి మీ నామ మహిమ కొరకు కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజల యొక్క అల్పులైన వారి పాదాలు గడగటానికి కూడా యోగ్యత లేని నాకు వారితో కలిసి సహవాసం నుండి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. పాఠం ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చినారు. వాక్యం కూడా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం.
మీ వాక్యము శక్తి గలది, మీ వాక్యము బయలుదేరుతోడనే వెలుగు కలిగి ఆజ్ఞాపించుము. మీ వాక్యము ద్వారా తేసిరిల్లబడి తెప్పరిల్లబడి దేవా సంస్తుతిస్తూ నీ మధ్య రావడంలో ఆనందించినట్లు, ఈ ఆనంద జల ప్రవాహముల చేత త్రాగి తృప్తి పొందినట్లు మీ ప్రజల కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామములకే మహిమ తెచ్చుకున్నాము. మీ రక్తం చేతులని కడిగి పరిశుద్ధపరచుము. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిస్థితి చేయనట్లు మేలు కొరకై నన్ను దృష్టించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ అవతలు రండి, అక్కడ ఎవరో నాకు బ్రదర్ అంటే చెప్పొచ్చు, సిస్టర్స్ ఈ హాల్ దాదాపు నిండిపోయింది. మొదటి ఫ్లోర్లో స్క్రీన్ పెట్టారు, అక్కడ కూర్చోగలిగిన వాళ్ళు కూర్చుంటే మంచిది. ఇక్కడ కూడా నేను ఇరుకులో ఉండాలని కిందికి వెళ్ళి ఫ్రీగా ఉంటాను అనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. స్వాతంత్రం 1947లోనే వచ్చింది. ఆలస్యం వచ్చిన వారు పైకి వస్తే స్థలం లేదు కనుక దాన్ని కిందే అడ్జస్ట్ చేయాలని కింద ఉన్న బ్రదర్స్ మనం చేస్తాం. యేసుక్రీస్తు శిలువ ఆధ్యాత్మికమైన మర్మం. అది మానవ జీవితానికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదం అనంతం. అనాదికాల దేవుని దయాపూర్వకమైన సంకల్పమును బట్టి ఆ శిలువ ద్వారా శిలువలో యేసు ప్రభువు చేసి ముగించిన కార్యమును బట్టి అశేషమైన మానవ జాతికి సహస్రాబ్దాలుగా జరుగుతున్న ఆశీర్వాదం ఉన్నతమైనది. కొత్త నిబంధనలో ఆ శిలువ మర్మమును పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా పౌలు అపోస్తలుడు వివరించడానికి చేసిన గంభీరమైన ప్రయత్నం శ్లాఘనీయం. అదొక మర్మం ఎరగట ఆవశ్యం. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు యొక్క శిలువ యూదులు కోరే సూచక్రియ కంటే, గ్రీకు దేశస్థులు తెలిసే జ్ఞానము కంటే అమోఘమైనది అని తెలియచేయటానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను కేటాయించిన సంగతి మనకు పరిచయం. ఈ కొరింథీ పత్రిక మొదటి పత్రిక అసమానమైనది. కనీసం 5 కారణాలు మనం చెప్పవచ్చు. మొదటి కారణం, కొరింథీ పట్టణం పాపమునకు పుట్టినిల్లు, వ్యాపార కేంద్రం, విస్తారమైన నిలువెత్తటి అన్ని సాంప్రదాయాలకు నిలయం. అక్కడ యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడి కొంతమంది రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురాబడి అది గొప్ప సంఘముగా వృద్ధి పొందారు. సమస్త జ్ఞానమందును కృపావరములందరూ విస్తరించిన మొదటి. రెండవది, వీరికి ప్రభు బలను గురించి పౌలు విశదముగా వివరించినట్లు మరి ఏ సంఘానికి వ్రాయలేదు. అదే 11వ అధ్యాయంలో మన ప్రభు బలలో పాల్గొనక మనకు చదువుతున్న వాక్య భాగం. మూడవది, యేసు ప్రేమల గురించి 13వ అధ్యాయం 1 కొరింథీలో రాయబడినన్ని విషయాలు బైబిల్లో ఏ పుస్తకంలో కానీ అధ్యాయంలో కానీ దేవుని ప్రేమనంతా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు వివరించినట్లు మనం చూడం. నాలుగవది, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య
కృపావరములను గురించి కొన్ని అధ్యాయాలు కేటాయించి ఈ నిమిత్తంగా మనం ఎరుగునట్లుగా పరిచయం చేసిన సంగతి ఎరుగదు. 5వది ఆఖరిది, ఒక విశ్వాసుల కుటుంబం, క్రీస్తుని ఎరిగిన సంఘము ఎలాంటి పునరుద్ధరణ అనుభవంలోని పెడుతుందో కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పునరుద్ధరణ అంతటికి ఒక అధ్యాయం ఆయన కేటాయించిన తీరులాగింది. కనీసం 5 కారణాల బట్టి కొరింథీ పత్రిక అసమానమైనదని మనం ఎరగవచ్చు. పౌలు అపోస్తలుడు చాలా వాక్యము కొరకై, క్రీస్తు కొరకై ప్రయాసపడినవాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే ప్రాణమును సైతము అల్పమైనదిగా ఎంచి ఆ సిలువ కొరకై అప్పగించుకొని, ఆ సిలువను ఎత్తుకొని, ఆ సిలువను ప్రకటిస్తూ, ఆ సిలువ సందేశాన్ని అనేకులకు తెలియచేయాలని ఉవ్విళ్ళూరుతున్నవాడు. అది కరడుగట్టిన స్థలం అని నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా. అయితే అక్కడ అకుల ప్రిస్కిల అనే ఒక 2 ఆధ్యాత్మికమైన దంపతులు ఉన్నారు. పౌలు వారి చెంత చేరాడు. వారిని ఈయనది ఒకే వృత్తి, డేరాలు ఉండేది కనుక వారి కలిసి పనిచేసినారు. పౌలు చేతులు ఎలా పనిచేస్తాయో యేసు ప్రభు యొక్క శిలువను గురించి ప్రకటించడానికి నోరు కూడా అలాగే పనిచేస్తుంది. అందుకనే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రతి విశ్రాంతి దినం అంటే శనివారము సమాజ మందిరంలో తర్కించి యూదులకు, క్రీస్తు దేశస్తులకు యేసు ప్రభుని గురించి ఒప్పిస్తూ వచ్చినాడు. రోజులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. అక్కడ సమాజ మందిరపు అధికారులను క్రిస్పున్నాడు. ఆయన ఇల్లు చాలా పెద్దది. కొంతమంది ప్రభు పరిచర్యలో పాలు పొందేవారు విశ్వాసులు అక్కడ చేరి ప్రభువుని ఆరాధిస్తున్నారు. దాన్ని బట్టి కొంతమంది విశ్వాసం ఉంచినారు, యేసునందు బాప్తిసం పొందినారు. ఈ సంగతి పక్కన వాళ్ళకి తెలిసింది. యథావిధిగా ఒక దినంలోనే పరిస్థితులు బండ్లు ఓడలు అయితే తెలుగులో ఒక సామెత ఉంది కదా. ఇంకా పౌలును బెదిరించి ఆ పట్టణంలో నుండి పంపించి వేయాలని అల్లరి ముక్కలు బయలుదేరినాయి. ఆ సంగతి పౌలుకు తెలిసింది. ఇంకా పౌలు ఇక్కడ ఎక్కువ పరిచయం జరగదేమో అనుకుని భవిష్యత్ రాత్రి పడుకొని ఉదయం పోదామని అనుకున్నాడు. కొరింథీ పట్టణం కాలు పెట్టడేమో అని అనుకున్నాడు. అప్పుడు ఈ చెప్పే వృత్తాంతం అంతా నేను సొంతంగా ఏం చెప్పట్లేదు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో ఇవన్నీ ప్రస్తావించబడిన సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. అప్పుడు రాత్రి వేళ దర్శనమందు ప్రభు ఆయనతో మాట్లాడాడు. భయపడక మౌనముగా ఉండగా మాట్లాడను, ఈ పట్టణములో నాకు బహుజనము ఉన్నది. కనుక పౌలు అక్కడే నిలిచి దేవుని వాటిని ప్రకటించడానికి ఆరంభించినాడు. నాకు తెలిసి 30 సంవత్సరాల పరిచర్య జీవితంలో రాత్రిపూట దర్శనమందు దేవుని ద్వారా బలపరచబడి పరిచర్య కొనసాగించింది ఇదొక్క సంఘానికి కొరకు ఒకటే అనుకుంటా. భయపడక మౌనముగా ఉండక మాట్లాడము. బహుశా వాక్యం మీద కొంతమందికి ఈ సంవత్సరం వాగ్దానం కూడా వచ్చింటుంది. నాకు కూడా వచ్చింది. ఇది 1992లో. నేను అనుకున్నా నేను తక్కువ మాట్లాడుతాను, అందుకే ఎక్కువ మాట్లాడాలనేమో. ఈ వాక్యం నాకు వచ్చింది అని అనుకున్నా. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు నేను ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి చేస్తున్న దినాల యూనివర్సిటీలో. ఈ వాగ్దానం ఎందుకు వచ్చిందో తెలీదు. కొన్నిసార్లు మామూలుగా మనం అడుగుతాం కదా ఎవరైనా పెద్దోడి నుండి ఈ వాగ్దానం అర్థం ఏంటో చెప్పండి అని అంటాం. కానీ నేను క్రైస్తవ జీవితంలో నేర్చుకున్న సంగతి ఏంటంటే ప్రామిసెస్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్ బట్ టు ఎక్స్పీరియన్స్. వాగ్దానాలు వివరించడానికి కాదు కానీ అనుభవించడానికి. నాకు వచ్చిన ఈ వాగ్దానం మీద కూడా కొంతమందికి వచ్చింటుంది. కానీ నాకు ఎలాగ నెరవేరిందో మీకు కూడా అలాగే నెరవేరుతుంది అనే రూల్ లేదు. మీకు నెరవేరేది వేరుగా ఉండవచ్చు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు నెరవేరుస్తాడు. అప్పుడు నేను ఇంకా ప్రభు పరిచయం అంటే సువార్త ఇలాంటి దాంట్లో పాల్పొందేవాడిని కానీ మైకులు ఎదురు నిలబడి ఇంకా వాక్యం చెప్పేవాడిని కాదు.
టేస్ట్ చేస్తుంది తినాలని. అప్పుడు పరిచర్య కొరకై నేను ఇంకా పంపించబడలేదు. సామాన్యమైన వాళ్ళు కూడా కొంతమంది పరిచయం చేస్తున్నారు. భవిష్యత్ తిరుపతిలో మీకు చదివిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అక్కడ టూ మచ్ స్ట్రిక్ట్. ఇప్పుడు కాదు, అప్పుడు. ఆ సేవకుడు లేడు, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. యవనస్తులు అని అంటే ఇంక అంతే. ఆయన ఒక చీమని చూసినట్టు చూస్తాడు. ఇంక మా మాదిరి ఏం బ్యాక్గ్రౌండ్ లేనాడు అంటే ఇంక అసలు లెక్కే లేదు. చీమల మాదిరి ఏదో బ్యాక్గ్రౌండ్ అంటే ఎల్డర్స్ పిల్లలు, సేవకుల పిల్లలు అయితే రండి కూర్చుంటే ఇది ఎక్కడైనా జరిగేది, ఎప్పుడైనా జరిగేది. దగ్గర ఎక్కువ జరుగుతుంది, తక్కువ జరుగుతుంది. దీనికి అంత అలవాటు పడాలి మనం. అలవాటు పడితే కానీ ఇటు దాకా రాలేదు. విచిత్రం ఏంటంటే దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు హౌ హి బైపాసెస్ ద థింగ్స్. అప్పుడు నేను కడపలో మానున్నాడు. ఆ సెలవులు, పొంగల్ హాలిడేస్ అవి, సంక్రాంతి సెలవులు. ఆయన ఉన్నాడని ఆయన దగ్గరికి సెలవులు ఉన్నాయి కదా వెళ్ళి. అప్పుడు కడపలో యూత్ క్యాంప్ జరుగుతుంది. అప్పుడు కడపలో దైవ సేవకులు, ఆయన పేరు మోసిన ఆయన లేడు ఇప్పుడు. ఆయన రాయలసీమ సింహం అనేవాడు. బర్మా జోసెఫ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన రాయలసీమలో సేవకుడు ఉన్నంత దాకా రాయలసీమలో నోరు తెరిసి మాట్లాడిన ఎల్డర్ కానీ, సేవకుడు కానీ, విశ్వాస కానీ నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. అక్కడికి యూత్ క్యాంప్కి ఒక దైవ సేవకులు ఇచ్చినారు వాక్యం చెప్పడానికి. అక్కడ అరవింద్ గారు కూడా ఉన్నారు. అప్పుడు అరవింద్ గారు కర్నూలులో ఉండేవాడు. పరిచయం కొరకు అక్కడికి వచ్చి ఒంగోలులో అదే దినాల్లో యూత్ క్యాంప్, స్కూల్ ప్రార్థనా మందిరం. అప్పుడు యోహాన్ గారు ఉండేవాళ్ళు. ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. స్పీకర్లు అప్పుడు తక్కువ ఉండేవాళ్ళు. యూత్ క్యాంప్లు ఎక్కువ స్థలాల్లో జరిగేవి కనుక కడప నుండి అక్కడికి పంపించాలంటే ఎవరు పంపించాలని ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఎందుకని ఆయన కనిపించినాను అనుకుంటే వాళ్ళకి. సరే నన్ను పిలిచినారు, నాకేం చెప్పలేదు. మేము నీకు ఒక స్థలానికి పంపిస్తాము, ప్రార్థన చేసుకో అని చెప్పినారు. నేను అప్పటిదాకా ఇలా మైక్లో వాక్యం చెప్పడం కానీ, మీటింగ్ చెప్పడం కానీ, లేదా పరిచయంలో పాల్పొందడం కానీ చేయలేదు. సువార్తకి మాత్రం వెళ్ళేవాడిని. సరే ఏదో లేదో గ్రామానికి పంపిస్తారేమో, సాయంకాలం సువార్త చెప్పుకొని వస్తాం కదా. గ్రామాల పరిచయం అంటే చాలా ఇష్టం నాకు. నేను ఐఎమ్ మాస్టర్ స్పీకర్, నాట్ ఏ క్లాస్ స్పీకర్ ఫర్ లైక్ యూ. సరే పిలిచినారు. వాళ్ళకి తెలిసి నేను కావాలంటారని అందుకే పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అబ్రహం జోసెఫ్ గారు దానికి చైర్, అరవింద్ గారు పక్కన, ఇంకొక పవర్ఫుల్ ఎల్డర్స్ ఉండేవాళ్ళు, ఇంకొక సేవకుడు పూర్ణచంద్రరావు గారు, ఇలా కొంతమంది ఉన్నారు. మేము ఒక స్థలానికి నేను పంపిస్తాము, వెళ్ళి వాక్య పరిచయం చేయాలా అన్నారు. ఇంతమంది కలిసి నన్ను పల్లెటూరు పంపించడానికి ఎందుకు పిలుస్తారు అని కామన్ సెన్స్ ఒకటి పనిచేసింది. ఏదో ప్లాన్ ఉంది అని అనుకున్నా. దినాల్లో ఫోన్లు, ల్యాండ్ ఫోన్లే ఉండేది, మొబైల్ లేదు. సరే చెప్పండి అంకుల్, ప్రార్థన చేసి పంపండి అడతాను అని అన్నా. మొదటి వాళ్ళు ఏమన్నారంటే, అంకుల్ చెప్పింది నువ్వు సరే అనాలా, కాదనకూడదు. మొదటి ఆ మాట నేను అన్నాను. అదే నా చేత ఏదైతే నేను సరే అంటాను, నా చేత కానీ కూడా నేను ఎలాగ సరే అనగాలంటే, లేదు నీ చేత ఇప్పుడనే మేము పంపిస్తాం, ప్రభు నీకు సహాయం చేస్తాడు అన్నారు. అంత పెద్దోళ్ళు సింహాల దగ్గర నేను పడుకుని మారి ఉన్నాడు. అప్పుడు నాకు 27+. సరే చెప్పండి అని అన్నారు. ఒంగోలులో ఈ దినాల్లోనే యూత్ క్యాంప్ ఉంది, యశ్కోల్ ప్రార్థనా మందిరంలో యోహాన్ గారు అక్కడ ఉంటారు, వెళ్ళి నువ్వు 3-4 రోజులు పరిచయం చేసి రావాలా. గుడ్డల్లో రాళ్ళబడి ఉంటాయి. యూత్ క్యాంప్ అంటే వెళ్ళి విన్నాం కానీ వెళ్ళి పరిచయం చేయడం ఏంటి? అందులో థీమ్ వాడే చెప్పారు, ఇచ్చినారంట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నా. ఒక్క మెసేజ్ దాని నుండి చెప్పాలంటేనే ఎంత కష్టము, అలాంటి 3 రోజులు చెప్పాలా. నేను అన్నాను, ఇది నా చేత కాదు, నువ్వు ఇట్లా అంటావనే ముందే చెప్పాను నీకు, నేను చెప్పింది కాదనకూడదని. అప్పుడు అబ్రహం జోసెఫ్ గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, భక్సి గారి మాదిరి. ఆయన తర్వాత ఆయన మాటలు వాడేది ఎక్కువ ఈయనే. కమ్, గో, సిట్, స్టాండ్, స్టే, చిన్న చిన్న పదాలతోనే రాయలసీమ అంతా ప్రభు కొరకు ఆ దినాల్లో సిద్ధం చేసిన. ఆయన అన్నాడు, విల్ ప్రే యు గో దేర్. మనం ఇప్పుడు మాత్రం అట్టు కాదనుకో, ఇట్టు కాదనుకో అనడానికి లేదు. అంటే మనం దెబ్బలు పడతాయి.
ఆయన చెవు కొట్టి పిండేస్తాడు, చంపకన్నా చెల్లరన్నట్టు కొట్టేస్తాడు. ఎందుకు కొట్టారు బావా, నేను ఈ సంగతి రా బయటికి చూసుకుందామని ఈ దినాల్లో మొదలు అనేవాడు కాదు. ఆ దినాల్లో మన వాళ్ళే తిట్టేవాళ్ళు, ఎందుకు రా అలాగే చేసేవు అని. ప్రార్థన చేసినారు, పంపించినారు. ప్రభు స్తోత్రాలు. వెళ్ళాము, ఏం చెప్పానో గుర్తులేదు కానీ మళ్ళా పిలిచినారు నన్ను అక్కడికి. మళ్ళా పిలిచినారంటే అర్థం ఏంటి? ఏదో చెప్పింటామనే కదా. ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, భయపడక మౌనముగా ఉండక మాటలాడు. అప్పటి నుండి పరిచర్లోనికి రావడానికి ప్రభు సహాయం చేసాడు. అలాగే దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. దినాల్లో మీ మధ్యలో ఉండే అవకాశం కూడా ఇచ్చినాడు. మీకు కూడా ఇలాంటి భవిష్య వాగ్దానం వచ్చింటే మీకు కూడా ఏదో ఒక పరిచర్య ఉందేమో జ్ఞాపకం ఉంచుకోనండి. ఆ ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలుకి వాగ్దానం వచ్చిన తర్వాత ఆయన కొంతకాలం అక్కడ పరిచర్య ధర్మాన్ని కొనసాగించి ప్రభు కొరకు ఒక సంఘాన్ని ఆరంభించిన విషయము మనకు పరిచయం. ఆ సంఘానికి తిరిగి పత్రిక రాస్తున్నాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. మెట్టుకు బైబిల్లో ఏ అంశమైనా అయిపోయేది ఏమి ఉండదు. కొంతమంది అయిపోయింది బ్రదర్, రేపు అయిపోతుంది కదా ఈ అంశం అంటారు. అయిపోయేది ఏమి ఉండదు. ఒక మనిషి దేవుని గురించి అయిపోయేటట్టు చెప్పగలిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? సార్ చెప్పనా? ఒక మనిషి దేవుని యొక్క వాక్యాన్ని గురించి అయిపోయేటట్టు చెప్పగలిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుని గ్రంథం ఎందుకైంది? ఇది ఎప్పుడూ ముగిసిపోని వాక్యం కనుక మనం ఎన్ని టీవీలు ఇచ్చినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా దేవుని యొక్క వాక్యానికి అయిపోవడం అనేది, అంతం అనేది, ముగింపు అనేది ఏముండదు. సమయం హద్దుబాటు పెట్టి అక్కడికి ముగించేస్తున్నాం అంతే. పరిశుద్ధాత్మ దేవుడే మిగతాది మనకి సహాయం చేసి నడిపించాలి. కనుక ఈ దినము రేపు ఈ అంశాన్ని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ఆరంభిస్తాం. ఇప్పుడు మొదటి సెషన్లో భాగంగా ఈ యేసు ప్రభు యొక్క సిలువ ఉన్నట్టుండి కొత్త నిబంధనలో అలాగే ప్రత్యక్షం కాలేదు. దీని విషయమై అనాదికాల సంకల్పములో దేవుడు కొన్ని వాగ్దానాలు చేసినట్లు మనం చూస్తాం, ప్రవచనాలు చేసినట్లు మనం గమనించవచ్చు. కనుక మొదటి సెషన్ దానికి మనం పేరు పెడదాం, ద ప్రాఫెసీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు సిలువ ప్రవచనాలు. యేసు ప్రభుకు సంబంధించిందంతా ప్రవచనమే. ఏది ఉన్న పాటన యాదృచ్ఛితంగా యాక్సిడెంటల్ గా జరగలేదు. ఆల్ బై అపాయింట్మెంట్. అంతా పరిపూర్ణమైన ఏర్పాటును బట్టే జరిగింది అని మనం ఎరగదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనాల్లో ఆయన రకరకాలైన విధానంలో మా ప్రవచనం చెప్పబడుతూ వచ్చింది. పాత నిబంధన అంతట్లో 2 ప్రవచనాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. 22వ కీర్తన, యెషయా 53వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు పూర్తిగా యేసు ప్రభు యొక్క శిలువ దృశ్యాన్ని తెలియచేయడానికే కేటాయించబడ్డాయన్న సంగతి మనకు పరిచయం. మీరు అనుమతిస్తే ఈ ప్రవచనాల్లో ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. అతడు నోరు తెరవలేదు. ఇక్కడ గొర్రె పిల్ల యేసు ప్రభువుని గురించి రకరకాల ప్రవచనాలు వాక్యాలు మనం చూస్తున్న యెషయా 53లో చెప్పబడుతుంది. ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్లగా. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథము దాకా ఈ గొర్రె పిల్లనే మాట తాత్పర్యం అనేక సందర్భాల్లో ఒక బంగారం తీగ వలె ప్రవహిస్తూనే ఉంది. అది అంతం కాలేదు. ఆయన దేవుని గొర్రెపిల్ల అనే సంగతులు రకరకాలుగా వ్రాయబడుతూ వచ్చినాయి. ఒక 5 సందర్భాల్లో మాత్రమే
ఈ దేవుని గొర్రెపిల్ల ప్రస్తావించబడిన విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మనకు పరిచయమైన భాగం మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 22. ఆదికాండం 22వ అధ్యాయం. ఏడవ వచనం, జెనసిస్ చాప్టర్ 22 verse 7. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడనెనో. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలులకు గొర్రె పిల్ల ఏది? వేర్ ఇస్ ద ల్యాంబ్? గొర్రె పిల్ల ఏది? గొర్రె పిల్ల అనే మాట బైబిల్లో మొదట ఇక్కడే రాయబడింది. ఇది కొండ మీద చెప్పే మాట కాదు, ఇంట్లో ఉన్నప్పుడు గుడారంలో ఉన్నప్పుడు పలికిన మాట కాదు. అబ్రహాము ఇస్సాకు దేవుడు సిద్ధపరిచిన మోరియా పర్వతం మీదకి ఇస్సాకును అప్పగించడానికి అబ్రహాము తీసుకుని వెళుతున్నప్పుడు ఇస్సాకు నోట్లో నుండి బయటకు వచ్చిన మాట ఇది. గొర్రెపిల్ల వేర్ ఇస్ ద ల్యాంబ్? ప్రశ్నతో మొదటిది ఆరంభించబడుతుంది. ఆ తర్వాత సంగతులు మనకు పరిచయము. ఇది ఎంతో వింతైన విడ్డూరమైన సంగతి. బహుశా యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని ఈ అధ్యాయం లేకుండా ప్రవచనాత్మకంగా వివరణాత్మకంగా మనం చూడలేమంటే తప్పు కాదేమో. ఇది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించినాడో చాలా విషయాలు మనం మెరుగుదము. ఒకటేంటంటే, ఒక తండ్రి కుమారునికున్న ఆత్మీయమైన బంధము, శరీర బంధము ఎలాగో దేవుని కొరకు విడిచిపెట్టాల్సి వస్తే అది ఎంత కఠినంగా ఉంటుంది, కఠోరంగా ఉంటుంది అని తెలియచేస్తుంది. చిన్న విషయాలు మనం విడిచిపెట్టడానికి ఇష్టపడము, మరి పెద్ద విషయాలు విడిచిపెట్టాలంటే ఎలాగ ఇష్టపడతాం? నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, అబ్రహాము లాంటి పరీక్ష మనకి రాదేంటి, మనకంటే నాకు ఇస్సాకు లాంటిది రాదేంటి, యాకోబు లాంటిది రాదేంటి, యోసేపు లాంటిది రాదేంటి, దానియేలు లాంటిది రాదేంటి, ఎజ్రా లాంటిది రాదేంటి, నెహెమ్యా లాంటిది రాదేంటి అని అనుకుంటూ ఉంటాం. జవాబు దానికి ఏంటంటే, మా కేజీ స్కూల్లో చదువుతున్నప్పుడు పిహెచ్సి క్వశ్చన్ పేపర్ మనకి ఇయ్యరు, గేట్ క్వశ్చన్ పేపర్, ఎంఎస్సి క్వశ్చన్ పేపర్ ఇయ్యరు. కేజీలో చదువుతున్నాడు, కేజీ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, పరీక్ష రాయాలంటే. ఏ అంటే యాపిల్, బి అంటే బాల్, సి అంటే క్యాట్, డి అంటే డాక్ అనే ఇస్తారు, అదే రాసుకుంటూ ఉంటాం. నాకు ఇది వద్దు, ఎంఎస్సిది, నీటిది, పిహెచ్డి క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఎలా ఇస్తారు? ఇస్తారా? మరి వాళ్ళందరూ పిహెచ్డి స్టాండర్డ్ లో ఉన్నారు ఆత్మీయంగా. వాళ్ళకి వచ్చిన వాళ్ళు మనకి ఎలాగొస్తాయి? మనం ఆ దశకి వెళ్తేనే కదా మనం అలాగే రావడానికి వీలవుద్ది. కనుక దేవుడు అబ్రహామును అక్కడ దాకా తీసుకుని వెళుతూ అబ్రహాంతో మాట్లాడిన సంగతి మనకు తెలుసు. ఇక్కడ గొర్రె పిల్ల దహన బలికి అప్పగిస్తారన్న సంగతి ఇస్సాకుకు పరిచయం. అప్పటిదాకా అసలు గొర్రె పిల్ల అనే మాట బైబిల్లోనే రాయలేదు, మరి ఆయనకి ఎలా తెలిసింది? బహుశా నాన్నగారు అర్పిస్తున్నాడేమో అప్పుడప్పుడు, దేవునికి బలి అర్పించింది చూసాడేమో. మరి బలి అర్పించేది చూసాడు కదా, ఈ రోజు కూడా బలి అర్పిస్తామని తీసుకెళ్తున్నాడు కదా. గొర్రె పిల్ల ఏదేంటి అన్ని తీసుకున్నాడు, మర్చిపోయాడేమో, మా నాన్నగారు పెద్ద వయసుకు వచ్చేసాడు కదా. కనుక గుర్తు చేస్తాం అన్నట్లుగా ఇస్సాకు గుర్తు చేసేదా ఏంటి అన్నట్టుగానే మనకి కనిపిస్తుంది. అబ్రహాం ఏం మర్చిపోలేదు, ఇస్సాకు ఆయన గుర్తు చేయలేదు. ఇవన్నీ దేవుని యొక్క ప్రవచనాత్మకమైన సందేశాన్ని మనకు తెలియజేస్తా ఉంది. కనుక ఇక్కడ రాయబడిన మాట మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, ఇస్ ఎ ప్రెడిస్టినేటెడ్ ల్యాంబ్, ముందుగా సిద్ధపరచబడిన గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ఉన్న పాటున కొత్త నిబంధన సువార్తలో జరిగిన కార్యం కాదు. అందుకే బైబిల్ రాయబడిన జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రె పిల్ల, the lamb that was slain before the world began. యేసు ప్రభు యొక్క శిలువ జగదుత్పత్తి మొదలుకొని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ఇక్కడ ఇస్సాకులో నుండి గొర్రెపిల్ల అనే మాట మొట్టమొదటిగా కనిపిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆ గొర్రెపిల్ల, ఈజ్ ఎ ప్రెడిస్టినేటెడ్ ల్యాంబ్, ఆయన ముందుగా సిద్ధపరచబడిన గొర్రెపిల్ల. రెండవది చూస్తామా? ఇవన్నీ పరిచయమైన వాక్య భాగాలే, మళ్ళా మనం అన్ని దగ్గరకు అనుకుంటున్నాం. 12వ అధ్యాయం నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 12 verse 11. నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం.
11వ వచనం, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవది ఏంటంటే ఈజ్ పాస్కల్ ల్యాంబ్. ఆయన పస్కా బలి పశువు అయిన గొర్రె పిల్లని వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. 12:3 చూస్తే ఇశ్రాయేలు సర్వ సమాజముతో దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ప్రతి కుటుంబంలో ఒక్కొక్కడు గొర్రె పిల్లను మేక పిల్లను ప్రతి ఇంటికి తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తమును అడ్డ కమ్మిలికి నిలువు కమ్మిలికి పోయవలెను. ఆ రాత్రి మానవ సంహారకుడు ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు రక్తమును చూచి దాటిపోతాడు. చూడండి, మనకు తెలుసు కదా నిలువు కమ్మిలు ఎలాగ ఉన్నాయనుకోండి, ఇంటికి ఇలాగ అడ్డ కమ్మి వాకిలి ద్వారం అంటారు కదా, ఏమంటారు ఇక్కడ కోల్బెట్లో పదము? వాకిలేనా? ద్వారము, గుమ్మము, వాకిలి, గేట్, ఇవన్నీ ఏవే పదాలు ఉంటాయి అవి దాదాపు ఒకటే. కానీ గొర్రె పిల్లని చంపిన తర్వాత దాని యొక్క రక్తాన్ని తీసుకొని అడ్డ కమ్మీలకి ఇలాగ ఉయ్యాల. అలాగ అడ్డ కమ్మి ఒకటి, నిలవ కమ్మి ఉంటుంది. దానికి అడ్డ కమ్మి పూసేటప్పుడు పైన పూస్తాం, ఇల్లు కమ్మిని పూసేటప్పుడు ఇలా మధ్యలో పూస్తాం. డయాగనల్ కాదు, ఇటు కాదు, ఇంటి వేసేది కాదు. ఇప్పుడు పైన పూసిన తర్వాత దాన్ని కిందికి కలిపిన వాళ్ళకి ఒక రేఖ, ఊహారేఖ. అలాగే ఇలాగ అడ్డం పూసిన తర్వాత దాన్ని కూడా కలిపిన వాళ్ళకి ఒక ఊహారేఖ. ఏం కనిపిస్తుంది? సిలువ కనిపిస్తుంది. సిలువ లోపట ఉన్న వారికి మరణం లేదు, సిలువ బయట ఉన్న వారికి మరణం ఉంది. కనుక యేసుప్రభు యొక్క సిలువ ఏదో అప్పుడు జరిగిన సంఘటన కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళికలో ముందుగానే సిద్ధపరచబడింది. ఈ మాటకు విధేయత చూపించి ఇశ్రాయేలీలే కాకుండా ఐగుప్తీయులకు కూడా భవిష్యత్తు చాలా మంది చేసి ఉంటారు. ఎందుకంటే మిశ్రిత జనాంగం ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కనిపిస్తున్నారు. కనుక ఈ మాటకు విధేయత చూపించి వాళ్ళు అలాగే చేశారు. కనుక మరణం నుండి వారు కాపాడబడ్డారు. ఇశ్రాయేలుతో పాటు వారు రామశేషంలో నుండి బయలుదేరి దేవుడు సిద్ధపరిచిన కనాన్ దేశం వైపు వారు పరుగునీయడం ఆరంభించినారు. వారు చివరి దాకా చేరారు. ఆ సంగతి ఏంటన్న సంగతి వివరంగా మనకు కనపడకపోయినా మిశ్రిత జనాంగం ఇశ్రాయేలు మధ్యలో ఉందనే వాక్యం బైబిల్లో మనకు కనిపిస్తూనే ఉంది. అయితే ప్రభు స్తోత్రాలు, ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి ఇశ్రాయేలీల్లో మానవ సంహరించబడకున్నట్లు లేదా మానవ సంహారకు రాకున్నట్లు మానవ దాటిపోయింది. పాస్ ఓవర్ అంటే దాటిపోవట అని అంటాం. ఇప్పుడు భాషలో చెప్పాలంటే బైపాస్ రోడ్డు మాదిరి. ఆ ఊర్లో ఒకటి బయటికి పోవడం, మానవ ఆ ఇంట్లోకి రాకుండా బయటికి పోవడం, పాస్ ఓవర్. ఇంకా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఫ్లై ఓవర్. పాస్ ఓవర్, ఫ్లై ఓవర్, దాటిపోట లేదా పైన వెళ్ళిపోట. మానవ సంహారకుడు లేడు. యేసుక్రీస్తు ప్రభు మానవుల పాపము కొరకే భూమి మీదకి దిగి వచ్చిన జగత్ రక్షకుడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, నిర్దోషమని ఏడాది గొర్రె పిల్లని ఎలాగ తీసుకుని వధించే రక్తము ద్వారా మానవు నుండి వారు తప్పించబడ్డారు. ఈ దినాన మానవ కోటి కొరకే దేవుడు సిద్ధపరిచిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు. మనుషుడు పాపములనే కొట్టిమిట్టాడుతూ జీవిస్తూ పాపాన్ని బట్టి నరకానికి పాత్రలై ఉండగా పాపము నుండి తప్పించే కొరకై పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన దైవ మానవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసు శిలువ మీదకి వెళ్లి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మానవును సాతాను సమాధిని గెలిచి పరలోక స్థలములలో మహామహునించేంత కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే ఉదయకాలం మరొక తాడము లేదా మరొకసారి యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం మీ దగ్గరికి వస్తుంది. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మానవ దాటిపోతుంది, మానవ సంహారకుడు దాటిపోతాడు. అందుకనే పాట కూడా ఉంది కదా, ఇంకా నేను ఐగుప్తులకు దాసుడనగాను, ఇంకా నేను ఫరోకు దాసుడనగాను, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింప చేయ దూత నన్ను దాటిపోయేగా. ఆశ్చర్యకరమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా పాప లోకములో పాప సంఖ్యలో బంధించబడుతున్న మానవ జాతి కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక ఈ సామాన్యమైన మైండ్కి అర్థం కాదు. కానీ విచిత్రం ఏంటంటే సామాన్యమైన మనుషుడు ఏదో అర్థం చేసుకోవాలని తాపత్రయం, ఏదో తెలుసుకోవాలని తాపత్రయం.
నువ్వేదే దేవుని గురించి తెలుసుకోలేవు, దేవుని గురించి ఏదో అర్థం చేసుకోలేవు, దేవుని గురించి నీకు ఏమి విశ్వమంతా కూడా భూమి మీద మానవుడిగా జీవించినంత కాలం బోధపడదు. బైబిల్లో రాయబడింది ఆయన అగమ్య గోచరుడు. మరి అలాంటి దాని గురించి ఎందుకంటే ఇంత ప్రయాస దేవుడు అనుభవించడానికి. నాట్ ఎక్స్ప్లెయిన్ బట్ ఎక్స్పీరియన్స్. యెహోవా ఉత్తముడని రుచి చూచి బోధించి తెలుసుకోండి కాదు, విని తెలుసుకోండి కాదు, ప్రకటించి తెలుసుకోండి కాదు. అది వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత ఉత్తముడు, హౌ గుడ్ అవర్ జీసస్ ఈజ్ అని ఎరగవలసిన వారమై ఉన్నాం. కనుక రెండవది ఏంటంటే ఈజ్ ఎ పాస్కల్ ల్యాంబ్. ఆయన పస్కా బలి పశువు మన పాపములన్నింటినీ తీసివేయడం కొరకై రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన వాడు. మూడోది చూస్తామా? యెషయా 53:7 ఇంతదాకా మనం చదివాం. Isaiah chapter 53 verse 7. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఫస్ట్ నేను విన్నాను అనుకుంటా, ఎక్కడో బెంగళూరు రైల్వే స్టేషన్ చాలా పెద్దది. రైల్వే స్టేషన్ లో కొన్ని షాపులు ఉంటాయి, మీకు తెలుస్తుంది కదా. రకరకాల వెండర్స్ కూడా బ్రష్ లాంటివి అమ్మేవాళ్ళు ఉంటారు, తినే పదార్థాలు అమ్మేవాళ్ళు, కుకీస్ బిస్కెట్లు అమ్మేవాళ్ళు ఉంటారు. ఇలాగ రకరకాల పదార్థాలు అంటే ఒక చిన్న షాప్ లాంటివి తీసుకొని ఒక టేబుల్ ఇంత దాకా అనుకోవాలి, ముందు అద్దాలు వచ్చాయి. దాంట్లో ఒక రకమైన యేసుప్రభుని ప్రకటించే వారు, స్టేషన్ అంటే ఇట్లా ముందు ప్లాట్ఫామ్ ఉంటుంది అనుకోండి, ఇక్కడ అన్ని గోడలు ఉంటాయి కదా, మధ్యలో గేట్ ఉంటే బయటకు వెళ్ళడానికి. వాళ్ళు వాక్యం తెరిచి ఒక బైబిల్లో పెద్ద అక్షరాలతో ఉన్న పెద్ద బైబిల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, అది యెషయా 53 తెరిచిలాగా పెట్టారు. అంటే ఎవరైనా విండో షాపింగ్ చేస్తుంటే కదా, మామూలు మనం ఇండియాలో అలవాటు కదా, ఏం కొనకపోయినా అలాగే ఏమేమి ఉన్నాయని చూస్తా పోతుంటారు. అక్కడ దాకా వస్తే చూస్తే యెషయా 53 కనిపిస్తుంది. అది తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, కన్నడలో, తమిళ్లో, బెంగళూరులో కనీసం 5 భాషలు వస్తాయి, రావాలి కూడా, లేకపోతే గట్టిగా కావడం కష్టమే. అలాగే అన్ని భాషల్లో ఆ వాక్యం తెచ్చి పెట్టారంట. వచ్చిన వాళ్ళు ఎవరో రైలు లేట్ అవుతుంది అది ఇదని కూడా నిలబడి వాక్యం చూస్తున్నారు. ప్రభుత్వాలు ఎవరైతే పట్టబడ్డాలని దేవుడు సంకల్పించినారు, దేవుడు వారిని పట్టుకుంటూ వచ్చినాడు. విశేషం ఏంటంటే కనీసం రోజులో ఒక్కరైనా అలాగే యేసుప్రభుని గురించి తెలుసుకునే వాళ్ళని విన్నా. మామూలు మనకి ఏమనిపిస్తుంది అంటే, బ్రదర్ యెషయా 53 అక్కడ తెచ్చిపెట్టి ఏమర్థమైందండి, అది ప్రవచనాన్ని గురించి యేసుప్రభు యొక్క మానం ఎలాగుందో రాయబడింది కదా, ఏదైనా సామాన్యమైన భాషలో చెప్తే లేదా సామాన్యమైన విధానంలో చెప్తే అర్థమైంది, కానీ అలాగే చెప్తే ఎలాగ అర్థమైంది అని అనుకుంటారు. కానీ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే వాక్యం మనిషిని పట్టుకుంటుంది. అందుకే భక్త్ సింగ్ గారు మనకి నేర్పించేది ఏంటంటే, మన సొంత మాటలు కాకుండా దేవుని యొక్క వాక్యం వీలైనంతగా ఆరాధనలో కానీ, ప్రార్థనలో కానీ, సువార్తలో కానీ, పరిశుద్ధంలో కానీ ఎక్కడైనా ఆ వాక్యం కార్యసిద్ధి కలిగిస్తుంది అని ఆయన ఎరిగాడు, అదే బోధించినాడు, అదే జీవితంలో నెరవేర్చినాడు, అదే మనం కూడా అనుభవించి లేదా ఎక్సర్సైజ్ చేయాలని అది మనకు నేర్పిస్తూ వచ్చిన. అలాగే వాక్యం ప్రభావితం చేస్తుంది, అది మనం ఎరగం. చూడండి, అలా ఖర్చు పెట్టి ఎక్కడో జరిగే దాని గురించి ఎవరో చదువుతారు, ఎవరో వింటారు అని అనుకుంటే, ఈ మధ్యలో అయితే మొబైల్ ఫోన్స్ వచ్చినా కానీ బహుశా కొంతమంది ఫోటో కూడా తీసుకుని వెళ్తుంటారేమో తెలియదు. అంటే వాక్యం పనిచేస్తుంది, వాక్యం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అదే భక్త్ సింగ్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే సిద్ధపరిచింది. ఇప్పుడు చాలా మంది గోడలకు వాక్యాలు రాస్తున్నారు, లేదా బ్యానర్లు పట్టుకొని నాకు అక్కడ వాక్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఇంతకుముందు భక్త్ సింగ్ గారు మొట్టమొదట ఈ విషయాన్ని, అంటే వాక్యాన్ని ప్రతి దగ్గర ఉంచాలని ప్రయత్నం చేసి ప్రార్థించి దాన్ని ప్రయోగాత్మకంగా ఆచరించడానికి తెలియజేసిన దినాల్లో చాలా మంది హారం చేసినారు. అంటే మీకు చాలా మిషన్ చర్చలు తెలుసు కదా, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఏమైనా బయట గోడలు ఉంటాయి కదా. వాళ్ళు పాత దినాల్లో ఏం చేశారంటే టౌన్కి బయట ఉండాలని ఎకరాలు తీశారు. వాళ్ళకి చాలా దర్శనం ఎక్కువ ఉంటుంది, మనకు చాలా తక్కువ ఉంటుంది. చాలా ఇంత మాత్రము పైకే పోదాం కానీ పక్కన వద్దు అనుకుంటాం. వాళ్ళు అంటే కాదు, పక్కన కాదు పోయే, పైకి కాదు పోయే, పక్కన పోతుంటారు. ఎకరాలు
ఊరికి బయట ఉందాము అని బయట తీసి ఊరికి బయట వాళ్ళందరినీ పిలిచి యేసు ప్రభుని గురించి వారు వాక్యం చెప్పారు, యేసు ప్రభుని నేర్పించినారు. రోజులు గడిచే కొద్ది ఇప్పుడు ఏమైనాయంటే అవే సెంటర్లు అయినాయి. ఎంత సెంటర్లు అయినాయంటే ల్యాండ్ మార్క్లు అయినాయి. కొన్ని చోట్ల అలా చెప్పాల్సి వస్తుంది, వైఎంసీఏ సెంటర్ అని చెప్పాల్సి వస్తుంది, హోల్స్ చర్చ్ అని చెప్పాల్సి వస్తుంది, సిఎస్ఐ చర్చ్ అని చెప్పాల్సి వస్తుంది, కేథలిక్ చర్చ్ అని చెప్పాల్సి వస్తుంది. అలా చర్చినా ఇప్పుడు సెంటర్లో ఉంది, స్థలమే పార్కింగే కష్టమైపోతుంది. ఇప్పుడు ఊరు బయట ఉన్న వారిని తెచ్చి ఊర్లో పెడితే, లేదా బయట ఉన్న వారిని తెచ్చి ఇక్కడ పెడితే వాళ్ళే చేస్తున్నారంటే అందరు కాదు, కొంతమంది దాన్ని రాజకీయ నాయకులతో కుమ్మక్క అయిపోయి ముందు స్థలాలన్నీ అమ్ముకొని ఊరికి బయటికి పోయినారు. దేవుడు ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటే వాడు ఎంత దాన్ని స్వల్పమైనగా ఇచ్చినారు. చూడండి, బయట ఉన్న వారిని తీసుకొని వచ్చి మంచి మెయిన్ రోడ్లో పెడితే మేము ఇక్కడ తరంగాంలే అనుకుని రాజకీయ నాయకులకు అమ్మేసి బయటికి ఎక్కడో పోయేసి. సరే, మన భాగానికి రావడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుని యొక్క వాక్యం ప్రతి గోడల మీద, ఇంట్లోనో మందిరంలోనో ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ లేదా ఏదైనా కనిపించే స్థలంలో కూడా రాయాలని భక్సింగ్ గారు మనకి నేర్పించినారు. అదే మనం ఆచరిస్తూనే ఉన్నాం. అప్పట్లో చాలా మంది మన గురించి విష్ణుడు అనుకున్నారు, మరీ వాక్యం అంటే ఇలా ఉండాలా ఏంటి, దానికి కూడా మనం జాగ్రత్తగా వెళ్ళా, ఎక్కడో ఒకసారి చదువుకొని ఇంట్లోనే పెట్టారు. కానీ మీరు బయటకంతా ఎందుకు తీసుకొస్తారు, బయట గోడలకంతా ఎందుకు రాస్తారు, బయట స్వార్థలో ప్లకార్డ్స్ ఎందుకు తీసుకెళ్తారు, బ్యానర్లు ఎందుకు కడతారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, మీకు నాకంటే మీకు బాగా తెలుసు కదా, ఏ ఊర్లో ఏ రకమైన చర్చ్ అయినా, కేథలిక్ చర్చ్ కూడా బయట కాంపౌండ్ వాళ్ళకి ఇంటి ముందు అంతా దానికి అడ్వర్టైజ్మెంట్ రాసేది. ఏం రాసేది, డ్రైనేజ్ గుంతలు ఏంటంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. చూస్తున్నారా మీరు ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి? దానికే వారు కూడా చక్కగా వాక్యాలు రాశారు. ఆత్మ విషయం ఏంటి లేని వారు మీరు ఏ మిషన్ కాంపౌండ్ అయినా చూడండి, ఏ ఎస్టాబ్లిష్మెంట్, హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా, మిషనరీలకు ఏది దేనికి సంబంధించిందైనా ఇంతకుముందు మాదిరి ఇప్పుడు డ్రైనేజ్ కావాలి నిండింటే మాకు ఫోన్ చేయండి అనేది, సినిమా వాళ్ళ పోస్టర్లు ఉండే, వేరే వేరే రకరకాల అడ్వర్టైజ్మెంట్ లేవు. అంత వాక్యమే. పైపెచ్చి వాళ్ళు ఏం రాస్తారు కింద తెలుసా, స్టిక్ నో బిల్స్, ఇలాంటివేమి అతికించొద్దండి, అతికించితే యాక్షన్ ఉంటుందని రాసింది. దేవుని వాక్యం ఎంతో ప్రబలమై వ్యాపించింది. ఒక దైవజనుడు భారతదేశంలో 140 కోట్ల మంది దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని ఆయన ఎరగక మునిపే ఆయనతో ఆరంభించిన సత్క్రియ క్రమేణ 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 కొంత కార్యసిద్ధి కలిగించినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మన కళ్ళే ఈ తరాల్లో చూస్తున్నాయన్న సంగతి కూడా నాకంటే మీకు బాగా పరిచయం. 53వ అధ్యాయం అలాగే వాక్యం ప్రభావితం చేసి. ఆ మధ్యలో ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళాను, ఊరి పేరు చెప్పను, ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది. దాంట్లో కూడా క్రైస్తవ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కూడా ఎక్కువ, ఎస్డీ అంటారు కదా. ఇంకా కొంతమంది సర్వేషన్ ఆర్మీ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అక్కడ. అక్కడున్న సేవకుడు వేరే ఊరు ఎక్కడ వెళ్తున్నాడో ఆదివారం రమ్మని చెప్పారు. దాదాపు 25 ఏళ్ళ క్రితం సంగతి ఇది. ఆదివారం పరిచయ కొరకు రమ్మని చెప్తే, పరిచయ కొరకు ఆయన అన్నాడు, బ్రదర్ పలానా మందిరం అడ్రస్ ఇది. అప్పుడు ఇంకా మొబైల్ ఫోన్స్ కూడా రాలేదు. మందిరం అడ్రస్ ఇది అని మామూలు ల్యాండ్ ఫోన్లో చెప్పాడు. రండి, నేను ఏమన్నా పంపిస్తానంటే నేను చెప్పాను, బ్రదర్ నాకు తెలుసులేదు, నేను వస్తాను, కానీ ఇంకా దేవుడి దయలో వయసులోనే ఉన్నాను, నా బ్యాగ్ నేను మోసుకోగలను, ఇక్కడికి నేనే వస్తానులేండి అంటే, లేదు బ్రదర్ రైలు దిగిన తర్వాత, బస్ దిగిన తర్వాత పిల్లలు ఎవరన్నా వచ్చి రిసీవ్ చేసుకుంటారు అన్నాడు. సరే, ఆయన వేరే ఊరికి ఎక్కడికో పరిచయకి వెళ్ళాడు. సాధారణంగా నేను దిగిన తర్వాత రిసీవ్ చేసుకునే వచ్చేవాళ్ళు సాధారణంగా ఆ దినాల్లో మిస్ అయ్యేవాళ్ళు. ఎందుకు మిస్ అయ్యారో మరి దేవుడే అనుమతించేవాడో తెలియదు, కానీ మొత్తానికి మిస్ అయ్యేవాళ్ళు. సరే, మొత్తానికి మిస్ అయినా నేను బయటపడి ఫస్ట్ టైం బయటకు వచ్చిన ఆ ఊర్లో జిల్లా కేంద్రంలో ఆ ఆటోలకు బదులు రిక్షాలు తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే రిక్షా వాళ్ళు కూడా బతకాలి కదా. అది రిక్షా ఎలా ఉంటుందంటే ఓపెన్ రిక్షా. ఓపెన్ రిక్షాలు తెలుసా మీకు? పైన కప్పేముడు సామాన్లు పోసుకునే మాదిరి ఇటు ఉంటుంది, 4 మూలలు ఉంటుంది. మనం కూర్చుంటే మనం పక్కన వాళ్ళంతా చూస్తుంటారు, దిక్కులు ఏం చెప్పాడు కొడుకు మనం రేగిస్తున్నాడు. ఇక ఆటో ఇవన్నీ కప్పు ఎందుకంటే మనది మన ప్రైవసీ కొరకు, 2 వర్షము గాలిలో చల్లో అదే ఇదే రాకుండా ఉంటాయని కొరకు.
ఇది రిక్షాలు ఆగుతా ఉంటే ఒక ఆయన వస్తా ఉంటే మనం అంతా కూర్చొని ఉంటే పోయే వాళ్ళంతా ఎవరబ్బా ఇలాగ ఊరేగిస్తున్నాడు ఈయన. అప్పటికే బాగా వర్షం పడింది, సాయంకాలం చల్లగా ఉంది, ప్రశాంతమైన వాతావరణం, చల్లటి పిల్లిగాలు, చాలా బాగుంది, సరదాగా ఉంది అనుకున్నా. నేను రిక్షాలో కూర్చున్నా పలానా చర్చికి వెళ్ళాలయ్యా అన్నాడు. ఆయన చెప్పాను, ఏ చర్చి సార్ అంటే, నేను చెప్పాను చర్చికి బయట వాక్యం రాసింటారు చూడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించినని, ఆ చర్చి తెలుసులేదు సార్ నాకు, కూర్చోండి సార్ తీసుకెళ్తానా అన్నాడు. సో ఎంతసేపు అయితే నేను సాయంకాలం మీటింగ్ లేదు కదా, రాత్రి భోజనంలో చర్చికి చేస్తే చాలాలి, మందిరికి చేస్తే చాలాలి, కూర్చున్నా. మళ్ళీ కొత్త ఉన్నాడు, నేను వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అందరిని చూస్తున్నా, నన్ను చూస్తున్నారు, ఈయనపై ఈయన ఊరేగిస్తున్నాడు ఇక్కడ అనుకునేవాళ్ళు. రకరకాల మొత్తానికి ఒక చర్చి దగ్గరికి తీసుకెళ్ళాడు. సార్ ఇదే చూడండి సార్ అన్న. అది చూస్తే క్యాథలిక్ చర్చ్. ఇది కాదయా ఉండేది, ఇక్కడ విగ్రహాలు శిలువ అవన్నీ ఏముండవు, ఆ చర్చి వాక్యం ఒకటి రాసింటారు. అది కూడా నాకు తెలుసులేదు సార్, కూర్చుండి అన్నాడు. ఆయన చెప్పినాడు, చెప్పలేదు. ఇంకో చర్చ్ దగ్గర తీసుకెళ్ళాడు. ఇదే చూడండి, ఇది కాదు, అది సిఎస్ఐ చర్చి. ఇది కాదయా ఇది సిఎస్ఐ చర్చి, మా చర్చి, మీ చర్చిలు అంటే బయట వాక్యం రాసింటారు అన్నారు కదా. కాదు సార్, ఇప్పుడు నేను ఒక అడుగుతా విషయము మీరు చెప్పండి అన్నాడు. సరేనయ్యా చెప్పాలి అంటే, ఇట్లా పైన సిలువలు లేకుండా మరేమో బొమ్మలు లేకుండా అలాగ లేకుండా ఉండే అన్నారు కదా. అంటే నాకు కొన్ని చర్చిలు తెలుసు సార్, కొన్ని రేకులు వేసింటారు, కొన్ని పాకులు వేసింటారు, కొన్ని పెంకులు వేసింటారు, కొన్ని స్లాబ్లు వేసింటారు. మీ చర్చి ఏ రకం? కరెక్ట్ అర్థమైంది మనోడికి బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే మన చర్చికి 3 రకాలే ఉంటాయి. పేదవాళ్ళు పాకులు వేస్తారు, అంత ఇంత ఉన్నాడు నిన్నటి మాత్రం రేఖలు వేస్తారు, ఇంకా కొద్దిగా ఉన్నప్పుడు టమాకోలు లాంటిది వేసి స్లాబ్ వేస్తారు. మీ మాదిరి ఉన్నాడు పైకి పోతానే ఉంటారు. అప్పట్లో ఇంత డెవలప్మెంట్ ఉండేది, మనీ ఫ్లో ఉండేది కాదు కదా, కానీ ఏదో ఒకే ఫ్లో ఉండేది. దానికంటే పెంకులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో రేకులు ఉండవు, పెంకులు ఉండవు. పెంకులు అంటే తెలుసు కదా మీకు, ఎర్రలు ఉంటాయి, మనతో తయారు చేస్తారు. అది పెంకులుండే చర్చ, పెంకులుండే చర్చ ఇటు మా ఇంటి పక్కనే సార్ కూర్చోండి అని. వాళ్ళేమో మన సంగతి అంతా వీడికి తెలిసిపోయింది, మన షాపులో వెళ్ళాల్సి కొట్టాడేదంతా. సరే మా ఇంటి పక్కనే సార్, అది నాకు బాగా తెలుసు సార్, పెంకులు ఉండేదే కదా మీరు చెప్పేది. అక్కడ ఏమి సిలువలో అది అదే మనుషులు ఒకటే ఉంటారు కదా, అది నాకు తెలుసు, మా ఇంటి దగ్గర కూర్చో. సరే మొత్తానికి అక్కడికి వెళ్ళి దించినాడు. ఇదే కదా సార్ అని చూస్తే మన మందిరం ఉంటుంది కదా, ఏదో బెరాక అని ఉంది అనుకో. చూసి ఆశ్చర్యం, ఎంత కరెక్ట్గా నువ్వు ఎలా గుర్తుపట్టావంటే, నాకు బాగా తెలుసు సార్, ఊళ్ళో చర్చలు ఏవో సంగతి అంతా నా దగ్గర డేటా ఉంది సార్. వద్దురా నాయన, డేటా. విషయం ఏంటంటే, దేవుని వాక్యము ఒక రిక్షా కార్మికుడు లాంటి వారిని కూడా ప్రభావితం చేసి ఖచ్చితంగా ఆ స్థలానికి, ఆ డెస్టినేషన్కి తీసుకొని వస్తాం. దేవుని దాసులైన భక్తి గారు దేవుని వాక్యానికి అంతానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకని ఈ దినాల్లో మేము కూడా వాక్యాన్ని ఎక్కువగానే ప్రకటిస్తూ ఉన్నాం. ఈ 53 అలాంటి దైవ సందేశాన్ని మనకు అనుగ్రహించే ప్రవచనాత్మకమైన వాక్యం. ప్రాఫెసైజ్ ల్యాబ్, ప్రవచించబడిన దేవుని గొర్రెపిల్ల. అతడు నోరు తెరవలేదు. మన దగ్గరికి వస్తే అతడు నోరు మోయలేదు. కొంతమంది నిద్రలో కూడా నోరు తెచ్చుకునే పడుకుని ఉంటారు. మన ఎంత నోరు తెచ్చుకుని ఎందుకు పడుకుంటాయా, దోమలు ఈగలిపోతాయి, అవి పోయినా పర్లేదు అనుకునే వాళ్ళు పర్లేదు. మరి ఎందుకు అలా పడుకుంటామంటే వాళ్ళు అలవాటు అని కొంతమంది అంటారు కదా. కానీ లేచిన తర్వాత వాడిని అడిగితే ఎందుకు అలా పడుకుంటామంటే, లేచిన తర్వాత మళ్ళీ నోరు మాట్లాడేకి వస్తుంది తర్వాత అనుమానం, అందుకనే పడుకునేటప్పుడు కూడా నోరు తెచ్చుకుని పడుకుంటే లేచిన తర్వాత నోటితో మళ్ళీ మనం కాపులు చేయాలి. ఫోన్ బెడ్లో నోరు లేకపోతే ఎలా కాపులు చేస్తామంటే నోటితోనే కదా కాపులు చేయాల్సిందే అనుకుంటాం. కానీ చాలాసార్లు కొంతమంది అనుకుంటారు, డబ్బు లేకపోయినా పర్లేదు కదా, ఏం లేకపోయినా పర్లేదు కదా, నోరు ఒకటి ఉంటే. అందుకనే కొంతమంది చెప్తుంటారు కదా, అయ్యో నోరే లేదే, దేవుడు లాంటి వాడు నువ్వు అంట. అంటే నోరు లేకపోతే ఎవరైనా, నోరు ఉంటే ఎవరు వాళ్ళు? సిస్టర్సా బ్రదర్సా? కనుక నోరు లేకపోతే అది మనకి తెలియకుండా జరుగుతూ ఉంది. ఎవరొకళ్ళు అందేస్తాను స్కూల్లో, కాలేజీలో, ఎక్కడైనా అది ఏం మాట్లాడదు, అసలు నోరే లేదు బ్రదర్, దేవుడు లాంటి బ్రదర్ అంటే. దేవుడికి నోరు ఉండదని యెషయా గ్రంథంలో 53 రాయబడింది, వాళ్ళకు కూడా తెలిసింది.
నోరు ఉండదంటే అర్థం ఏంటంటే అనవసరమైన మాట్లాడు. ఎప్పుడు అవసరమో అప్పుడు నోరు తెరుస్తాడు, ఎప్పుడు అనవసరమో అప్పుడు నోరు తెరవడు. ఆయన నోరు తెరవలేదు, మనల గురించి అయితే నోరు ముయ్యలేదు. కానీ యేసుప్రభు వారు మొత్తం 5:2 చెప్పబడింది, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగాడు. ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. ఏంటా ధన్యతల వర్షం? మనకు తెలుసు కదా, ఆత్మ విషయమై కీలైన వారు అలాగ చెప్పడం ఆరంభించిన సంగతి మనకు తెలుసు. మనం నోరు తెరిస్తే వర్షం వేరే వాళ్ళకి హాని, నష్టము, కీడు, కోపము, ఆగ్రహము రావచ్చు. యేసుప్రభు వారు నోరు తెరిస్తే ధన్యతలు పొర్లి ప్రవహిస్తాయి. అలాంటి నోరు మనకుంటే ఎంత బాగుందో. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, అతని నోరు అతని పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఆయన పెదవుల నుండి బయటకు వచ్చే మాట మనిషి జీవితానికి ఊరటి కలిగిస్తుంది, క్షేమము, ఆశీర్వాదము తీసుకుని వస్తుంది. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఈ సెషన్లో మనం ఏం చూడటానికి ఆరంభించినామంటే, మొదటిది ద ప్రాఫెసీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క సిలువ ప్రవచనాలు. ఆ ప్రవచనాల్లో ఆయన దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్షమయ్యాడు. దాంట్లో మొదటిది ఆదికాండాన్ని ఆధారం చేసుకుని ఈజ్ ఎ ప్రిడిస్టినేటెడ్ ల్యామ్, ముందుగా సిద్ధపరచబడిన దేవుని గొర్రెపిల్ల. అలాగే నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఈజ్ ఎ పాస్కల్ ల్యామ్, ఆయన పస్కా బలి పశు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఈజ్ ఏ ప్రాఫెసైజల్ ల్యామ్, ఆయన ప్రవచించబడిన దేవుని గొర్రెపిల్ల. 4 తొందరగా చూసి ముగిస్తామా? యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1:36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఇస్ ఎ ప్రెజెంటెడ్ ల్యామ్, చూపించబడిన వాడు. బైబిల్లో గొర్రెపిల్లని మొదట వ్రాయబడిన సందర్భము ఆదికాండం 22 ఇస్సాకు నోట్లో నుండి వచ్చిందని మనకు పరిచయం కదా. అక్కడ ప్రశ్న ఉంది, వేర్ ఇస్ ద ల్యామ్, గొర్రెపిల్ల ఎక్కడ? దానికి జవాబుకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదిగో వేర్ బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఒక మనిషి పాపం తీసివేయడానికి ఆయన ఈ భూమి మీదకి రాలేదు. ఒక కులం పాపం, ఒక ప్రాంతం, ఒక దేశం పాపం తీసివేయడానికి రాలేదు. బైబిల్ సెలవిస్తుంది, లోక పాపం, ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపాన్ని ఎవరు మోసుకోగలరంటే లోక రక్షకుడు మాత్రమే మోసుకోగలరు. లోక పాపాన్ని ఒక సామాన్యమైన వ్యక్తి మోసుకోవడం కుదరదు, వీళ్ళు కాదు. లోకం యొక్క ఆశీర్వాదం మోసుకోవడానికి చాలా మంది ఉన్నారు. లోకం యొక్క బంగారం మోసుకోవడానికి ముక్కట్ లాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. లోకం యొక్క డబ్బులు తీసుకోవడానికి SBI బ్యాంకు లాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. లోకం యొక్క ఆస్తి తీసుకోవడానికి బహుశా చాలా మంది కబ్జాదారులు రెడీగా ఉన్నారు. అయితే లోకం యొక్క పాపాన్ని తీసుకోవడానికి ఎవరున్నారు? ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. బాప్తిస్మం ఇచ్చి యోహానా యేసును పరిచయం చేస్తున్నాడు. ఇక రాయబడిన మాట ఏంటంటే, అతడు నడుచుచున్న యేసును చూచి. నడిస్తే ఎలాగున్నాడంటే యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. మనం నడిస్తే ఎలాగున్నామంటారు పక్కన వాళ్ళు? చెప్పరేంటి? భయపడుతున్నారా, సిగ్గుపడుతున్నారా? నడిస్తే ఆయన దేవుని గొర్రెపిల్ల, ఆయన నడుచుచున్న యేసును చూచి. మనము నడుస్తూ ఉంటే యేసుతో, దేవునితో, వాక్య ప్రకారము మనం చూసి పక్కన వాళ్ళు ఏమంటారు? మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేను చెప్తే మీరు బాధపడతారు. ఎందుకంటే నేను నాటుగా చెప్తా, సూటిగా చెప్తా, ఘాటుగా చెప్తా. అందుకే మీరే చెప్పండి. మనము నడిస్తే ఏమంటారు? ఎవరు ఎప్పుడు ఏమనలేదా మిమ్మల్ని? నడవట్లేదేమో, మానేసారేమో. మనం నడిస్తే ప్రజలు ఏమంటారు? ఇదిగో తోడేం నడుస్తుంది, ఇదిగో మేక నడుస్తుంది. మీకు తెలుసు కదా, వీళ్ళు మేకను గొర్రెను చూసినాడు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, నేరుగా సూటిగా జవాబు చెప్పండి.
మేకకి గొర్రెకి పార్కింగ్ ఉన్న తేడా ఏంటి అమ్మా? వెరీ గుడ్, చాలా డీప్గా చెప్పారు బ్రదర్. నేను ఎక్కడ నీ పాయింట్ వాడుకోవచ్చా? తలెత్తుకొని నడుస్తుందంట మేక, తలదించుకొని నడుస్తుందంట గొర్రె. కొమ్మలు ఉండేది గొర్రె అంట, మేకనా గొర్రెనా? మేక కొమ్మలు ఉంటాయంట, గొర్రె కొమ్మలు ఉండవంట. వెరీ గుడ్, మీరు చెప్పేవన్నీ కరెక్టే. మీ పాయింట్ ఎక్కడైనా వాడుకోవడానికి నాకు కూడా పేటెంట్ ఇవ్వండి. నేను ఒకటి చెప్తా, రెండింటికి తేడా ఏంటంటే తోక. రెండింటికి తోక ఉంటుంది. మేక తోక పైకి ఉంటుంది, యూటర్న్. గొర్రె తోక ఎలా ఉంటుందంటే కిందకి ఉంటుంది. చూడలేదు కదా మీరు ఎప్పుడు వాట్సాప్ టైమ్స్? కొన్ని రోజులు పోయిన తర్వాత గొర్రె ఎట్టుంటుందో మేక ఎట్టుంటుందో కూడా తెలియదు. దర్శనానికి వచ్చినాను. నేను గ్రామం నుండి వచ్చిన, నాకు బాగా పరిచయం. ఎందుకంటే మా ఇంటి ముందే గొర్రెలు, మేకలు, పశువులు, మీరు ఏ జంతువుల గురించి మాట్లాడమన్నా ప్రజలు చూసేది నేను మాట్లాడగలను. కనుక దాని తోక కిందకు ఉంటుంది గొర్రెది, మేకదైతే పైకి ఉంటుంది. పైకి ఉంటే తోక ఏమని అర్థము? మేక అని అర్థము. కిందకుంటే ఏమని అర్థము? ఈ రోజు ఏం ట్రై చేయొద్దండి, ఎందుకంటే మీ ఊళ్ళో శనివారమైనా ఆదివారమైనా ఒకటే కట్ చేసింటారు. కనుక ఒకవేళ కట్ చేయకపోతే ఎక్కడ ఉంటే మీరు చూడండి, తేడా కనిపిస్తారు ఖచ్చితంగా. అంటే దేవుని ప్రజలైన వారు గొర్రెల్లాగా విశ్వాస వీరులుగా ఉంటే వారు అన్నింటిలో తగ్గించుకుంటారు. కిందికి తను తగ్గించుకునేవాడు. బ్రదర్ మీరు చాలా బాగా పాటలు పాడతారండి. అదేముంది బ్రదర్, దేవుడు దయ, ఇంకా ప్రార్థన చేయండి అని అంట. అక్క మీరు వంటలు ఏం చేస్తారు అక్క? అయ్యో బ్రదర్ అదేముంది ప్రార్థన చేయండి, ఇంకా సరిగ్గా చేయలేకపోయాడు ఈరోజు. బ్రదర్ మీరు స్వార్థ పనే చెప్తారు బ్రదర్. అయ్యో బ్రదర్ ఇంకా ప్రార్థన చేయండి, ప్రభువుల గురించి ఎక్కువ ప్రకటించాలా. ఇది తోక, కిందికి వెళ్ళే గొర్రె. మేక ఎట్లుంటుందంటే బ్రదర్ మీరు ఏం పాటలు పాడతారు, ఇంకా స్వరం లేదు బ్రదర్. ఇప్పుడు మేక ఇది తోక పైకి పోతుంది. అప్పుడు బట్ సింగర్ వచ్చాడు ఎట్టబడడం తెలుసా? అక్క మీరు ఏం వంట చేశారు? అయ్యో బ్రదర్ అసలు అప్పుడు ఎప్పుడు కరెంట్ లేనప్పుడు, మిక్సీ లేనప్పుడు ఎట్లా వంటలు చేసాం బ్రదర్, తోక పైకి పోతుంది. మేకలు ఇప్పుడు ముగించుకొని పడగనా, ఇక్కడ మేకలు ఉన్నాయా గొర్రెలు ఉన్నాయా? రెండు ఉన్నాయంట. రెండేనా? మూడు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. మూడవది ఏంటి? తోడేళ్ళు కూడా ఉన్నాయంట. చూడండి, గొర్రెలు ఉన్నాయంట, మేకలు ఉన్నాయంట, తోడేళ్ళు ఉన్నాయంట. అది దేవుని మందిరంలో అలా ఉండటానికి లేదే. ఎవరుండాలా? ఓన్లీ గొర్రెలు మాత్రమే కనిపిస్తుంది. ఆయన నడుచుచున్న యేసును చూచి దేవుని గొర్రె పిల్ల. మన నడక గొర్రెలు చూడండి ఎంత అందంగా నడిచినట్టు అనిపిస్తుందో. ఆ కాళ్ళు, అది నడక తీరు, అబ్బాయి ఎంత బాగుంది ఇది అని అంటే. అదే మేక నడక చూడండి, 4 కాళ్ళు 4 డైరెక్షన్ లో పోతుంటాయి. 360 degrees కవర్ చేస్తుంది. అది గొర్రె నాకు కవర్ చేయదు. దానికి ఏ పెరిఫెరీ అయితే ఉంటుందో, ఏ వలయం అయితే ఉంటుందో ఆ వలయంలోనే తిరుగుతుంటారు. అలాగే చాలా మంది మేకల మాత్రం నడుస్తుంటారు. వాళ్ళకి లోకమంతా కావాలా, లోకాభిరామాయణం అంతా కావాలా. అయ్యో బ్రదర్ మనం లోకంలో ఉన్నాం, లోకంలో తెలుసుకోకపోతే ఎలాగ బ్రదర్? కానీ 4 కాళ్ళు 4 స్థలాల్లో వేసింటది మేక. మీరు చాలా చదువుకున్నారు బ్రదర్, అసలు ఎంత ఉద్యోగం తెలుసా మీ హైఫై అంటే? ఇంకా మేక పైకి పోతుంది. ఇంకా బ్రదర్ ప్రమోషన్ తొక్కేసారు. అన్ని మేకలు అన్ని. ఇప్పుడు కొత్త సంవత్సరంలో 2 మాసాలు అయిపోయినా 3వ మాసంలోకి వచ్చిన మేకగా కాకుండా ఎలా ఉండాలా? గొర్రెలా ఉండాలి. గొర్రెలా ఉండడం ఇష్టమేనా? నేను ఈ మాట చెప్తే మీరు ఏమంటారంటే బ్రదర్ ఈ కోల్పేటలో గొర్రెగా ఉంటే ఇంకేమన్నా ఉందా? ప్రతిరోజు కట్టే కట్టు. ఇశ్రాయేలులో రాయబడింది, వాళ్ళకు దేబడిన గొర్రె బొత్సు కొత్త కత్తిరించు వారి ఎదుట మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. లేదు అనే 5 రాశారు ఆ అధ్యాయంలో. మొదటి నుంచి స్వరూపము, సొగస్సు, నోరు, కపటము, అన్యాయము, ఈ 5 ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తున్నాయి. ఎవరిని? ఒకే ఒక్కడే
ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుని మేము ప్రకటిస్తున్నాం. రోజులు గడిచే కొలది మన ఆధ్యాత్మిక జీవితంలో నేను కాదు క్రీస్తే సిలువ యొక్క త్యాగము మరణం మీద మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే యోహాను భక్తులు అన్నాడు, నడుచున్న యేసుని చూసి, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో జీవిస్తున్న మనం ఈ యాత్ర కొనసాగుతున్నప్పుడు, యాత్రలో నడుస్తూ ఉన్నప్పుడు మనము కూడా యేసు ప్రభువును సిలువను షోకేస్ చేస్తూ ప్రదర్శిస్తూ దేవుని గొర్రెపిల్లని యేసు యొక్క అనుచరులుగా ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. పరిశుద్ధులు అందరూ కూడా బెరాకాలో భోజనం ఉంటుంది. దయచేసి మన దేవుని వాక్యం విన్న తర్వాత మన భోజనంతో మనము మీటింగ్ ముగించేసుకుంటాం. సాయంత్రము అంటే మధ్యలో 4 గంటలకి యవనస్తులు గుడి కానీ సిస్టర్స్ మీటింగ్ అని సాయంత్రము గ్రౌండ్ లో మీటింగ్ ఉంటుంది. ఇక్కడ పక్కనే మీకు వెహికల్ ఉన్నటువంటి వారు, కారు అంటే బైక్ ఉన్నటువంటి వారు వెళ్ళొచ్చు. అట్లా వెళ్ళలేనటువంటి వారికి 2 బస్సులు, స్కూల్ బస్సులని మీకు ఒక డ్రాప్ చేస్తాం. అక్కడ నుండి మీటింగ్ అయిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, ప్రభా, మీరు కలుగజేసినటువంటి సృష్టిని యావత్తును చూడగా దైవం తండ్రి, మీరు దహించే అగ్ని అయి ఉన్నావు, సమీపింపరానటువంటి తేజస్సులో ఉన్నావు. కానీ ఈ లోకానికి ప్రభా మీరు ఒక దేవునిగా, మానవునిగా, రిక్తునిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినారు తండ్రి. ప్రవచనాల పూర్వకంగా నీ అనాది సంకల్పాన్ని బట్టి తండ్రి ఆనాడు ఇస్సాకు మాట్లాడినాడు, గొర్రెపిల్ల ఏది అని. తండ్రి, ఒక ఇశ్రాయేలీయులు విడుదల పొందుతున్నటువంటి సమయంలో అర్పించబడినటువంటి పస్కా బలి కోసం వచ్చినాను. ఈ రీతిగా నీ యొక్క సంకల్ప ప్రకారం ఈ లోకానికి వచ్చినారు. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నీ నడవడిని చూసినప్పుడు ఇతడే దేవుని కుమారుడిని గ్రహించినాడు యోహాను. ప్రభా, ఈనాడు మమ్మలను చూస్తున్నటువంటి వారు సమాజంలో ఆయా రకాలటువంటి పనులు చేసుకుంటున్నటువంటి వారు మా ప్రవర్తనను వారు క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారని మీరు మాట్లాడుతూ వచ్చినారు. మీరు దేవుని యొక్క ప్రజలు, పరిశుద్ధులని తండ్రి గ్రహించే విధంగా నేడు మా యొక్క నడవడిని దిద్దుకొని సన్నిలో సాగుటకు సహాయం చేయండి. మా యొక్క జీవితాల ద్వారా, మా నడవడి ద్వారా సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వారిగా మా నోట, మా నడవడిలో లోకానికి మేము ప్రకటించు వారిగా మమ్మలను సిద్ధపరచండి. దయగలిగినటువంటి దేవా, ఈ సమయంలో నీ యొక్క వాక్య లేఖనాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయమని శ్రేష్టమైన విలువైనటువంటి నీ మాటలను గురించున్నావు ప్రభా. నీ యొక్క సిలువను గురించి ప్రకటించడానికి నోరు తెరిచేవారిగా నైనా లోకానికి వ్యర్థమైనటువంటి వాటిని యేసుక్రీస్తు వారి నామమున నేను అడుగుచున్నాము తండ్రి. Yeah.
దయచేసి మీ హస్తాన్ని చూపించండి, చేయి కనబడట్లుగా మీ అంతకు బుక్స్ వస్తాయి. సిస్టర్స్ వైపు సహోదరునికి ఏమంటే మనం ఇచ్చేస్తాం. సిస్టర్స్ ఎవరు తీసుకున్నాం బాగా జీవ బలి చేసి శరీరాన్ని